నిన్నటి వరకు క్షిపణుల మోత మోగిన ఇరాన్లో ఇప్పుడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశానంటడంతో ప్రజలు ఆకలి తీర్చుకునేందుకు యుద్ధమే చేస్తున్నారు. చేతిలో డబ్బు ఉన్నా కొనేందుకు ఆహారం లేక అల్లాడుతున్నారు. అమెరికా నౌకాదళ దిగ్బంధనం ఇరాన్ పాలిట ఉరితాడుగా మారుతోంది. అగ్రరాజ్యం ఒత్తిడికి రియల్ కరెన్సీ పాతాళానికి పడిపోయింది. దీంతో ప్రభుత్వం పంచే ఆహార పొట్లాల కోసం సామాన్యుడు వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది చేదు నిజం. ఇరాన్లో గుడ్డు ధర 145 రూపాయలు, బియ్యం 800 రూపాయలు, మాంసమైతే సామాన్యుడికి అందని ద్రాక్ష. తినడానికి తిండి లేక, రోగులకు మందులు లేక, యువతకు పని లేక దేశమంతా రణక్షేత్రంలా మారింది. అమెరికా దిగ్బంధనంతో ఇరాన్కు శాపంగా మారిందా? ప్రజల ఆకలి తీర్చేందుకు ఇరాన్ ఏం చేస్తుంది? ఇరాన్ ఆకలి కేకలపై స్పెషల్ స్టోరీ. వాచ్ దిస్. ఇరాన్ కరెన్సీ పాతాళానికి పడిపోయిందా? కిలో మాంసం 4000 పలుకుతోందా? ఇరాన్ ఆర్థిక శ్మశానంగా మారుతోందా? పశ్చిమాసియాలో కాల్పులాగిపోయాయే తప్ప ఉద్రిక్తతలు తగ్గలేదు. శాంతి చర్చలు ముందుకు కదలడం లేదు. ఈ యుద్ధంలో అమెరికాను గట్టిగా ఇరాన్ నిలువరిస్తోంది. కానీ అంతర్గతంగా మాత్రం ఇరాన్ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారుతోంది. అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధం ప్రభావం ఇరాన్ను కోలుకులని దెబ్బ తీస్తోంది. అగ్రరాజ్యం ఒత్తిడికి ఆ దేశ కరెన్సీ రియల్ విలువ ఢమాలంది. బహిరంగ మార్కెట్లో అమెరికా డాలరు విలువ ఏకంగా 18,10,000 రియాల్స్కు పడిపోయి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ తర్వాత కాస్త కోలుకున్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం అతలకుతలంగా మారింది. ఈ వారం ప్రారంభంలో 15 లక్షలుగా ఉన్న డాలరు విలువ ఏడాది క్రితం 8 లక్షల డాలర్లు ఉండేది. దీన్ని బట్టి ఇరాన్ కరెన్సీ ఎంత వేగంగా పాతాళానికి పడిపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. యుద్ధానికి ముందు రియాల్ కొంత స్థిరంగా ఉండేది. కానీ యుద్ధం మొదలైన తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు, కఠినమైన ఆంక్షలు, నియంత్రణ లేని ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నాయి. ప్రస్తుతం యుద్ధక్షేత్రంలో ఉద్రిక్తతలు మళ్లీ రాజుకుంటున్నాయి. కాల్పుల విరమణ జరిగి 3 వారాలు గడుస్తున్నా అమెరికా తన 3 యుద్ధ నౌకల్ని ఆ ప్రాంతంలో మోహరించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం, రియాల్ పతనం కారణంగా ఇరాన్లో నిత్యావసరాల ధరలు మండుతున్నాయి. బియ్యం, గుడ్లు వంటి ఆహార వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఆహార ద్రవ్యోల్బణం రేటు ఏకంగా 112% పెరిగింది. భారత్లో ఆహార ద్రవ్యోల్బణం రేటు కేవలం 3.4% మాత్రమే. ఏమాత్రం దానికే భారత్లో ధరలు విపరీతంగా పెరిగాయని మనం భావిస్తున్నాం. కానీ ఇరాన్లో అది 112%కి చేరిందంటే ధరలు ఏమాత్రం పెరుగుంటాయో ఊహించుకోండి. ఇరాన్ కరెన్సీ ప్రకారం అక్కడి ధరలు వింటే కళ్లు తిరిగి పడిపోవలసిందే. ఆ దేశంలో కిలో బియ్యం ధర 15 లక్షల నుంచి 20 లక్షల రియాల్స్ పలుకుతోంది. మన కరెన్సీలో చెప్పాలంటే కిలో బియ్యం 600 నుంచి 800 రూపాయలన్నమాట. అలా చూసినా సుమారు మన దేశంలో కంటే 10 రెట్లు ఎక్కువగా బియ్యం ధర పలుకుతోంది. ఇక కోడిగుడ్డు 2 లక్షల రియాల్స్. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక కోడిగుడ్డు 145 రూపాయలు. డజను వంట నూనె ధరలు 200% పైగా పెరిగాయి. ఇక కిలో మాంసం ధర మన కరెన్సీ ప్రకారం 4000 రూపాయలు. ఇరాన్లో మాంసం ఇప్పుడు సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది. కిలో చక్కెర 153 రూపాయలు పలుకుతోంది. పాలు, ఇతర కూరగాయల ధరలు కూడా 20% నుంచి 100%కి పెరిగాయి. యుద్ధం, కరెన్సీ పతనం కారణంగా ఇరాన్ ప్రజలు తమ ఆదాయంలో 85% డబ్బును కేవలం ఆహారం కోసమే కేటాయించాల్సి వస్తోంది. ఇరాన్లో పరిస్థితులు ఎంత అధ్వానంగా మారాయో ఇట్టే తెలిసిపోతుంది. ఇరాన్ సామాన్యుడి పరిస్థితి ఇప్పుడు పెన మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. యుద్ధం తెచ్చిన వినాశనం ఒకవైపు, కరెన్సీ పతనం మిగిల్చిన దారిద్ర్యం మరోవైపు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేవలం ధరలు పెరగడమే కాదు, మార్కెట్లలో సరుకుల కొరత కూడా వ్యధిస్తోంది. అమెరికా నౌకాదళ దిగ్బంధం కారణంగా విదేశాల నుంచి రావాల్సిన గోధుమలు, వంట నూనె వంటి నిత్యావసరాల నౌకలు సముద్ర మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఇరాన్ వీధుల్లోని దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఉన్న కొద్దిపాటి సరుకు కోసం ప్రజల గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు మధ్యతరగతి జీవితం గడిపిన వారు కూడా ఇప్పుడు పూట గడవక ప్రభుత్వ ఉచిత ఆహార పంపిణీ కేంద్రాల వైపు దీనంగా చూస్తున్నారు. ఇరాన్లో వైద్య రంగం కూడా కుప్పకూలింది. తన అవసరాలకు సరిపడా మందులలో ఎక్కువ భాగం దిగుమతులపైన ఆధారపడుతుంది. కరెన్సీ విలువ పడిపోవడంతో ప్రాణరక్షక ఔషధాల ధరలు 300% పెరిగాయి. ఇన్సులిన్, క్యాన్సర్ మందులు, గుండె జబ్బులకు సంబంధించిన మందులు బ్లాక్ మార్కెట్లో లక్షల రియాల్స్ పలుకుతున్నాయి. డబ్బున్న వారు మందులు కొనుక్కొని ప్రాణాల్ని నిలుపుకుంటున్నారు. పేదవాడు మాత్రం సరైన వైద్యం
వైద్యం అందక మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇక ఇరాన్లోని పరిశ్రమలపై బాంబు దాడులు జరగడం, ముడి సరుకు దిగుమతులు ఆగిపోవడంతో వేలాది ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఇరాన్లో నిరుద్యోగం పెరిగిపోతోంది. ప్రజలకు చేతిలో పని లేదు, జేబులో ఉన్న డబ్బుకు విలువ లేదు. ఈ అస్థిరత ప్రజల్లో తీవ్ర అసహనానికి దారితీస్తోంది. దేశభక్తి కంటే ఆకలి తీవ్రమైనది, యుద్ధం కంటే శాంతి ముఖ్యమని ప్రజలు గళమెత్తుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నా కఠినమైన ఆంక్షల మధ్య అవి అణిచివేయబడుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరాన్ ప్రభుత్వం ఆహార రాయితీలను మళ్లీ ప్రకటించింది. కానీ మార్కెట్లో సరుకు లేకపోవడంతో ఆ రాయితీలు కాగితాలకే పరిమితమైపోయాయి. విదేశీ మార్గ నిల్వలు కరిగిపోతుండటంతో ప్రభుత్వం ఎంతకాలం ప్రజలను ఆదుకోగలదు అనేది $1 మిలియన్ ప్రశ్న. యుద్ధం తక్షణమే ఆగిపోయి నౌకాదళ దిగ్బంధం తొలగిపోతే తప్ప ఇరాన్ ప్రజల కష్టాలు తీరేలా లేవు. మొత్తంగా చూస్తే ఇరాన్ ఇప్పుడు కేవలం యుద్ధ విమానాల మోతతోనే కాదు, ఆకలి కేకలతోనూ దద్దరిల్లుతోంది. ఒక గొప్ప నాగరికత కలిగిన దేశం రాజకీయ పంతాలు, అంతర్జాతీయ ఆంక్షల మధ్య నలిగిపోయి ఆర్థిక శ్మశానంగా మారుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.